నీ హావ్ అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే ఈరోజు మా అమ్మకి చైనీస్ హాట్ పాట్ అంటే ట్రై చేయించడానికి తీసుకొచ్చిన. తనైతే చాలా భయపడుతుందండి, ఏం ఫుడ్ పెడతారు, ఏం చూడాల్సి వస్తుందో అని. సో నేనైతే చాలా చాలా ఫోర్స్ చేసి అయితే ఇక్కడికైతే ఫైనల్లీ తీసుకొచ్చేసిన. ఇలా ఫారినర్స్ వస్తే మాత్రం వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. రిఫ్రెష్మెంట్స్ ప్రొవైడ్ చేయడమే కానీ ఇంకా ఆర్డర్స్ ప్లేస్ చేయడానికైతే ఇంకా మనకు అర్థం కాదు. వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తారు, ఇంకా ఒక్కొక్కటి ట్రాన్స్లేట్ అయితే చేసి చూపించి. అమ్మ చాప్ స్టిక్స్ ట్రై చేస్తావా? చిన్నగా ఇంకంతే ట్రై చేద్దాం, పట్టుకో. ఇప్పుడే అడిగితే ఒక 4 కేజీ పెట్టినారు. పట్టుకుంటా, ఏం కాదు. ఇగోది ఇట్లా ఇంకా చూడు, ఇప్పుడు హాట్ అవుతుంది. వాళ్ళు పెట్టింది ఇదేమో టమాటా రసం ఒకవైపు, ఇంకోటి ఏంటంటే ఎండుమిర్చితో అలా పెట్టారనమాట. ఇది మొత్తం ఎండుమిర్చి అట్లా కొంచెం స్పైసీ అవుతుంది. చికెన్ ఇంకా మనకి కుక్ చేసుకోవడానికి ఏంటంటే మనకు ఒక యాప్రాన్ కూడా ఇచ్చారు. ఇంక ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఐటమ్స్ మీకు ఇస్తాం, మీ వంట మీరు చేసుకోండి అన్నట్టు అనమాట. ఇది ఒక సూప్ అయితే పెట్టినారు, కాకపోతే మా మమ్మీ అది ఇది మీట్ అనుకొని తినట్లేదు. ఏం కాదమ్మా, ఇది మీట్ ఏం కాదు, వెజిటేబుల్. అమ్మమ్మ వచ్చిన కాడ నుంచి బాగా గారాబాలు ఎక్కువైపోయినాయి ఇక్కడ ఈ బుడ్డోడికి. అసలు ఎక్కడ లేని బతకాలు వచ్చేస్తున్నాయి. చూడండి, వాళ్ళు సూప్ అయితే మంచిగా మన దగ్గర పెట్టినట్టు పెట్టారు బౌల్లో. మన ఐటమ్స్ అన్నీ ఇవి: కార్న్, ఫిష్, మష్రూమ్స్, నూడిల్స్. గొమ్మ రాజుని పెట్టుకుంటున్నాడు కదా. ఇట్లా మనకి చట్నీ, పీనట్ ఇది మన పల్లి చట్నీ లాగా. అందులో బీన్స్ కానీ అది మన గింజలు ఉంటాయి చూడు, అవి ఇది వేసుకుంటే బాగుంటాయి. ఇంకా పొడులు, సేమ్ మన పొడులు, గార్లిక్ అట్లా ఉంటాయి అన్నమాట. బీన్సే, వేరే ఏం కాదు. అక్కడ సెలరీ కొత్తిమీరకు సంబంధించిందమ్మా. ఇది కొత్తిమీర, ఇది ఎలానా. ఇగో ఇది మష్రూమ్ అమ్మ, ఇందులో వేస్తున్నా. ఉడికితే బాగుంటుంది కదా పచ్చి మష్రూమ్. పొటాటో. ఇది ఓకే ఓకే. ఆయన హాట్గా ఉన్నప్పుడు తినండి. ఇంకా హాట్ పాట్కి మటన్ ఏంటి ఇంకోటి పెట్టే. ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంకా తీయటం అందులో నుంచి. ఇందులో ఒక మష్రూము, పొటాటో, ఇదంతా వెజిటేరియన్ కన్నట్టు పెట్టుకున్నాం. ఇందులో నాన్ వెజిటేరియన్. బాగుందమ్మా ఎక్స్పీరియన్స్. అది ఫిష్, ఇందులో వేసి మొత్తం కలిసిపోతుంది అని ఫిష్ సపరేట్గా చిన్న దాంట్లో అయితే వేసేసాము. నువ్వు మాత్రం ఓన్లీ ఫ్రూట్సా? కుకుంబరు, వాటర్ మెలాన్, కార్న్. బాగుంటుంది. మనం నూడిల్స్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, అలా మొత్తం తిప్పి తిప్పి వేసిస్తాడు. అమ్మా అటు చూడు, నూడిల్స్ ఎట్లా తిప్పుతాడు. టోఫు నేను తిన్నా, ఆ టోఫు అది నూడిల్స్ 400 అంటే 4000 అన్నమాట. ఓకే ఓకే, ఎక్స్క్యూజ్ మీ.
మన కోసం గిఫ్ట్ లాగా కూడా తీసుకొని ఇచ్చిర్రు బాబు కోసం అని ఇంకా ఎక్స్ట్రాగా. మా మమ్మీ షాక్ అవుతుంది, పాపం వీళ్ళు ఎన్ని ఇస్తారు సర్వ్ చేస్తున్నారు అని. ఓకే 2-3 సార్లు ఫ్రెష్ అవడానికి ఇచ్చినారు. బొమ్మలు ఇచ్చినారా? బొమ్మలే అనుకుంటా. అవును బొమ్మే, ఎందో పెట్టుకో. ఇక్కడ చూడండి, ఆ బర్త్డే కోసం అనుకుంటా, లేకపోతే ప్రపోజల్. అమ్మా ఈరోజు అయితే అమ్మతో కలిసి ఇట్లా ఫుట్ మసాజ్కి అయితే వచ్చినాం. చైనీస్ ఫుట్ మసాజ్ ప్లేస్ అనమాట. ఇదైతే లోకల్ది. సో ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చినాం మేము. సో ఫస్ట్ ఇంకా వాటర్ టబ్ అన్నట్టు టబ్ పెట్టేసి అయితే కూర్చోబెట్టినారు. ఎస్ ఎస్. సో నెక్ మసాజ్, షోల్డర్ మసాజ్ చేపిస్తుంటే తనకు కొత్తగా అనిపిస్తుంది. ఇట్లా లోకల్ వాళ్ళు అయితే ఇట్లా మంచిగా ఒత్తి మంచిగా చేస్తారు ఇక్కడ చైనీస్ మసాజ్. మన కొంచెం ఇంటర్నేషనల్ ప్లేస్కి వెళ్తే మళ్ళీ సాఫ్ట్గా చేపిస్తారని లోకల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మళ్ళీ లెగ్స్ కూడా ఇలా క్లీన్ అయితే చేస్తుంటారు. అక్కడ మీ ఫ్యామిలీతో వస్తున్నామని మా డ్రైవర్కి చెప్తే పాపం ఈ రూమ్ మొత్తం తను మాకే అలాట్ చేయించాడు అనమాట, ఇంకా బయట వాళ్ళని ఎవరిని రానియకుండా. అండ్ వీళ్ళైతే చాలా నీట్గా నెయిల్స్ కట్ చేసేసి అండ్ డెడ్ స్కిన్ అయితే రిమూవ్ చేశారు. ఇంకా మనం టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఇక్కడ జనరల్గా ఇలానే చేస్తారనమాట. ఫుట్ మసాజ్ కానీ షోల్డర్కి కానీ చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది నీట్గా. ఇండియాలో ప్రైజింగ్ అంత ఐడియా లేదు. సో మీకైతే తెలిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ మీకు వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్. వీళ్ళందరూ మాతో ముచ్చట్లు అయితే పెడుతున్నారు, అంటే ఇండియాలో ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది అని ఇండియా గురించి అడుగుతున్నారు వీళ్ళు. ఎట్లుందమ్మా? బాగా గట్టిగా వచ్చుతుందరా కాళ్ళు. మంచిగా పడుకున్నావు నువ్వు, ఇప్పుడే లేదు నువ్వు పడుకుంది. ఇక్కడేమో నాకు మసాజ్ చేస్తుంది. బిల్ 500 అంతేనా? 4గురికి కలిపి నాట్ బ్యాడ్, అంటే 5,000 ఏమో అయినట్టు. సో నాట్ బ్యాడ్ వాళ్ళకి 5,000 అంటే 5,000 అయినట్టు. ఇంకా ఆశు అయితే ఫోనే చూస్తున్నాడు హ్యాపీగా. ఆశు రామ్మ ఇంకెళ్దాము, మంచి ఫోన్ చూసినావుగా. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే.